హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ గీక్స్. రీసెంట్గా ఇండియన్ ఆర్మీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ మీకు ట్రైనింగ్లోనే 56,100 జీతం నెలకి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్, షార్ట్ సర్వీస్ కమిషన్, నాన్ టెక్నికల్ మెన్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 19 to 25 ఇయర్స్ ఫ్రెండ్స్. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ మాత్రం ఎలిజిబుల్, అంటే మీకు వివాహం అయి ఉండకూడదు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి మీది. దాంతోపాటు ఎన్సీసీ సి సర్టిఫికేట్లో మినిమం బి గ్రేడ్ వచ్చి ఉండాలి మీకు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ 63 + 7 అంటే మొత్తం 70 వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్, మీరు పెట్టిన అప్లికేషన్లో డిగ్రీ మార్క్స్లో మెరిట్ లిస్ట్ తీస్తారు ఫ్రెండ్స్. అంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి, అందులో షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్బికి కాల్ లెటర్ వస్తుంది. ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయిన వారికి మెడికల్ అవుతుంది. మెడికల్లో అయిన వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్, ఇంకా జాయినింగ్ లెటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్బి అనేది 5 days జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా సుమారు మే లేదా జూన్లో జరగచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే సెలక్షన్ ఉంటుందో వాళ్ళ ట్రైనింగ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో మొదలవుతుంది ఫ్రెండ్స్. 49 weeks ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా సుమారు అక్టోబర్లో స్టార్ట్ అవ్వచ్చు. ట్రైనింగ్లో నెలకి మీకు వచ్చే స్టైఫండ్ 56,100 ఫ్రెండ్స్. ట్రైనింగ్ తర్వాత మీకు ఫస్ట్ ఇండియన్ ఆర్మీలో మీకు వచ్చే ర్యాంక్ లెఫ్టినెంట్ హోదాలో మీరు భర్తీ అవుతారు ఫ్రెండ్స్. సుమారు చూసుకుంటే మీకు సంవత్సరానికి 15 నుండి 18 లక్షల వరకు శాలరీ రావచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఫ్రీ మెడికల్ కవర్, అదేవిధంగా ట్రావెల్ అలవెన్స్, అంటే సంవత్సరానికి ఒకసారి మీ హోమ్ టౌన్కి ఫ్రీగా మీరు ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ కమిషన్ వచ్చేసరికి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్రెండ్స్. దీనిలో మీరు 5 years తర్వాత బయటకు రావచ్చు, లేదా 10 years తర్వాత బయటకు రావచ్చు, లేదా ఫైనల్గా 14 సంవత్సరాల తర్వాత ఈ సర్వీస్ నుండి బయటకు రావచ్చు ఫ్రెండ్స్. మీరు పర్మనెంట్ కమిషన్కి ఆప్షన్ చేయాలంటే మీకు మినిమం 10 years సర్వీస్ చేసి ఉండాలి. దీనికి అప్లై చేయాలంటే February 12 నుండి అప్లికేషన్ ఓపెన్ ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ 16th March ఫ్రెండ్స్. ఈలోగా అందరూ అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వచ్చేది ఓన్లీ అన్మ్యారీడ్ మేల్స్కి, వివాహం ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. నేషనాలిటీ పరంగా చూసుకుంటే ఎవరైతే భారతదేశ నివాసస్తులు, అంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా నేపాల్లో ఉండేవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా వేరే దేశం నుండి మైగ్రేట్ అయ్యి ఇండియన్ సిటిజన్షిప్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 19 to 25 ఇయర్స్, మనం ముందే చెప్పాం 19 to 25 ఇయర్స్ ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్. అదేవిధంగా మీరు మెట్రికులేషన్ లేదా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేయడానికి అది చాలా అవసరం. మీ మెట్రికులేషన్ +2 సర్టిఫికేట్లు, అది మీ ఆధార్ కార్డ్, ఇంకేవైనా ప్రూఫ్స్లో మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండాలి ఫ్రెండ్స్. దీంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎన్సీసీ సి సర్టిఫికేట్లో మినిమం బి గ్రేడ్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. మనం ముందే చెప్పుకున్నాం ఎన్సీసీ సి సర్టిఫికేట్లో బి గ్రేడ్ మినిమం కంపల్సరీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీది డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైతే యుద్ధంలో మరణించిన జవాన్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు మీరు. ఎవరైనా యుద్ధంలో మీ ఫ్యామిలీ తరపు నుండి ఎవరైనా యుద్ధంలో పోరాడి మరణించుంటే వాళ్ళకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం వచ్చేసి వేకెన్సీస్ అయితే టోటల్ వేకెన్సీస్ 7 ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు బ్యాటిల్ క్యాజువాలిటీ సర్టిఫికేట్ లేదా రికార్డ్ ఆఫీస్ నుండి వచ్చిన ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్, అంటే మీ ఫ్యామిలీ నుండి ఎవరైనా మరణించుంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి మనం ముందే చూసుకున్నాం ఫ్రెండ్స్ 70 వేకెన్సీస్. 63 జనరల్, 7 వచ్చేసరికి వీర మరణం పొందిన జవాన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్. దీనికి మనం ఫిజికల్ స్టాండర్డ్స్, సెలక్షన్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫిజికల్ విధంగా చూసుకుంటే 2.4 km రన్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 2.4 km రన్నింగ్ 10 minutes 30 seconds, అంటే 10 నిమిషాల 30 సెకండ్లో మీరు కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 30 పుషప్స్ చేయాలి ఫ్రెండ్స్. మీరు 40 పుల్అప్స్ చేయాలి ఫ్రెండ్స్. సిటప్స్ అనేవి 6 చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్వాట్స్ వచ్చేసరికి 2 sets 30 repetitions, అంటే ఒక సెట్లో 30 చేసి 2 sets చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా లంజెస్ వచ్చేసి 2 sets of 10 repetitions, అంటే 10 repetitions చేస్తూ 2 sets చేయాలి ఫ్రెండ్స్. దాంతోపాటు స్విమ్మింగ్, ఈత, మీరు అనేది 25 meters విత్ ఎనీ స్ట్రోక్, అంటే మీకు నచ్చిన స్ట్రోక్స్లో స్విమ్మింగ్ చేయాలి 25 meters, అంటే మినిమం 75 feet వరకు చేయాలి ఫ్రెండ్స్. ఇది మీరు జాయిన్ అయ్యే ముందు ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్స్ జాయిన్ అయిన తర్వాత మీ ఫస్ట్ హోదా లెఫ్టినెంట్, అండ్ దాని తర్వాత 2 years నెక్స్ట్ మీరు క్యాప్టెన్ హోదాలో వెళ్తారు. మళ్ళీ 6 years నెక్స్ట్ మేజర్, ఆ తర్వాత మొత్తం టోటల్ 13 years తర్వాత లెఫ్టినెంట్ కర్నల్. ఆ విధంగా మీ అప్గ్రేడ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. పే లెవెల్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, లెఫ్టినెంట్కి 56,100 నుండి 1,77,500 ఈ మధ్యలో మీకు జీతం రావచ్చు ఫ్రెండ్స్.
దాంతోపాటు ఎంఎస్పి మిలిటరీ సర్వీస్ పే 15,500 పెర్ మంత్, అది ఫిక్స్డ్ ఫ్రెండ్స్. అంటే మీ శాలరీతో పాటు మీకు ఒక నెలకి మిలిటరీ సర్వీస్ పే 15,500 ఎక్స్ట్రా ఫ్రెండ్స్. అదేవిధంగా దాంతోపాటు ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్, మీకు ట్రైనింగ్లో 50,000 నెలకి 50,000 ఫ్రెండ్స్. అదేవిధంగా పారా రిజర్వ్ టెక్నికల్ అలవెన్స్, ఈ విధంగా చాలా ఇంకా అలవెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే మీరు రిస్క్ ఏరియాలో పోస్టెడ్ అయితే R1H1 రిస్క్ ఏరియాలో అయితే మీకు నెలకు 25,000 ఎక్స్ట్రా రిస్క్ వస్తుంది ఫ్రెండ్స్. అదే R1H2లో అయితే 16,900 వస్తుంది ఫ్రెండ్స్. R1H3 అయితే 5,300. అదే రిస్క్ ఆ యొక్క ఏరియాకి సంబంధించిన రిస్క్ బట్టి మీకు ఒక శాలరీ పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ 7,200, 3,600 సిటీకి అనుగుణంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 2,250 నెలకి. ఒక కొడుకు లేదా మీకు కూతురు పుట్టుంటే పెళ్ళైన తర్వాత వాళ్ళకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 2,250 రూపాయలు ఫర్ ఫ్రెండ్స్. అది కూడా అప్ టు 12th క్లాస్, అంటే వాళ్ళు 12th క్లాస్ చదివినంత వరకు పర్ మంత్ 2,250 ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటు హాస్టల్ సబ్సిడీ 6,750 పెర్ మంత్ పెర్ చైల్డ్ ఫర్ 2, అంటే మీ ఇద్దరు పిల్లలకి హాస్టల్ సబ్సిడీ కూడా 12th క్లాస్ వరకు నెలకి 6,750 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్, అంటే మీ యొక్క శాలరీ నుండి నెలకి ఎంతో కొంత కట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతో మీకు ఏదైనా జరిగితే 1,25,00,000 వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు మీకు కూడా. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు మీరైతే కంపల్సరీగా ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ అప్లికేషన్ అయితే పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. దాని మీద మీ ఫోటో అంటించి ఉండాలి, మీ యొక్క సంకేతం ఉండాలి. దాంతోపాటు 12th మార్క్ షీట్ లేదా 12th సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా పట్టుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎన్సీసీతో పాటు మీ యొక్క గ్రాడ్యుయేషన్, ఎందుకంటే దీని ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా పట్టుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎన్సీసీలో మీకు ఏ గ్రేడ్ వచ్చుంటే 50 బోనస్ మార్క్స్ ఫ్రెండ్స్. అదే ఎన్సీసీలో బి గ్రేడ్ వచ్చుంటే 25 బోనస్ మార్క్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క డిగ్రీలో మీకు వచ్చే మార్క్స్ విధంగా మీకు బోనస్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. 60 నుండి 65% వచ్చుంటే 5 మార్క్స్, 70 to 75% 20 మార్క్స్, అదే 85 to 100% ఉంటే 50 మార్క్స్. అంటే మీరు ఎంత ఎక్కువ మార్క్స్ వచ్చుంటే అంత బోనస్ మార్క్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్లో మీకు సెలక్షన్ అయ్యే ఛాన్స్ అంత ఎక్కువ ఫ్రెండ్స్. ఈ యొక్క మంచి నోటిఫికేషన్ మిస్ అవుతుంది ఫ్రెండ్స్, కంపల్సరీగా అప్లై చేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, లేదా ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 16th మార్చ్ 3 గంటల లోపు మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.